ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబర్ ఎప్పుడైనా మీది యూనివర్స్‌కి కనెక్ట్ అయిందా లేదా చూసుకున్నారా? యూనివర్సల్ అనేది మనం ఎలా ఉంటే, మనం ఎలా కోరుకుంటే అలా మనకు స్పందిస్తూ ఉంటుంది. మనం వాడుతున్నటువంటి మొబైల్ కూడా యూనివర్స్‌కి కనెక్ట్ కావాలి. ఆ యూనివర్స్‌కి కనెక్ట్ అయిందనుకోండి, ఆ మొబైల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందండి మీకు. నేను ఒకటి చెప్తాను చూడండి. యూనివర్సల్ నంబర్‌ని ఎలా కనుక్కోవాలి ఫస్ట్. universal.ramkrishnihan అనే వెబ్సైట్ ఉంటుంది. దానిలో పెట్టి మీ మొబైల్ నెంబర్ దానిలో కొట్టి చూడండి. మీ యొక్క మొబైల్ నెంబర్ కాదు, మీ కుటుంబ సభ్యులు అందరూ కొట్టి చూడండి. ఇంకొక విషయం చెప్తున్నాను, మీకు చుట్టుపక్కల ఎవరైనా తొందరగా కోటీశ్వర్లు అవుతారు అంటే ఒక షార్ట్ పీరియడ్లో ఒక 5-10 సంవత్సరాల్లోపే 50 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు మీ దగ్గర. ఆ ఉన్న వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా దానిలో కొట్టి చూడండి. ఆ మొబైల్ నెంబర్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. ఆ కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి టచ్ అవుతుందండి. యూనివర్సల్ నెంబర్ ఉంటే ఆ ఇంట్లో అందరూ డెవలప్ అవుతారు. ఖచ్చితంగా ఉంటుంది యూనివర్సల్ నెంబర్. వాళ్ళ ఇంట్లో ఏదో ఉంటుంది యూనివర్సల్ నెంబర్. అంటే యూనివర్సల్ నెంబర్ అనేది మనకు గనక ఉంటే మన జీవితం తప్పకుండా మార్చుకోవచ్చండి. అందుకే దానికి పెద్దగా నేనేం ఫీజు ఏం పెట్టలేదు. 499 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు. ఒకవేళ 499 రూపాయలు నేను చూసుకుంటాను అనుకుంటే ఇంట్లో అందరికీ కొట్టండి, చూడండి. ఒకవేళ దొరకలేదు అనుకోండి, యూనివర్సల్ నెంబర్ ఎవరీ లేదనుకోండి, అయినా పర్లేదు, మీరు ఎక్కడైనా మొబైల్ షాప్లోకి వెళ్ళి అక్కడ కొన్ని సిమ్ కార్డ్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో, అవి తీసుకొని ఆ నంబర్లు ఇస్తారు వాళ్ళు. ఈ 10 నంబర్లు ఉన్నాయి చూసుకో, ఈ నంబర్లు ఏవి కావాలంటే ఆ నంబర్లు అనేది టైప్ చేసి చూడండి. వచ్చింది అనుకోండి యూనివర్సల్ నెంబర్ అనగానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే దాని నంబర్ టైప్ చేయగానే యూనివర్సల్ నెంబర్ ఇది అనగానే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు ఆ నెంబర్ హోల్డ్ చేసుకోండి. ఇంకా అట్లా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరికీ కూడా చూసుకోండి. ఖచ్చితంగా ప్రతి యూనివర్సల్ నెంబర్ ఒకటి సెలెక్ట్ అయిందంటే ఆ సైట్ పని చేయదు. మళ్ళీ మీరు కొత్తగా ప్రాసెస్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా నేను క్లారిటీగా అనేది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా మీకు మంచి యూనివర్సల్ నెంబర్ కనుక మన చేతిలో ఉంటే ఇటు మంచి ఉన్నతమైనటువంటి స్థాయి, డబ్బుకు డబ్బు, ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా మంచిగా కలుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు.